హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో RRR మూవీ తర్వాత అది పాన్ ఇండియా వైజ్గా సినిమా రావడం జరిగింది. కానీ దానికి గుర్తింపు ఎలా వచ్చిందంటే గ్లోబల్ స్థాయిగా రావడం జరిగింది. అక్కడ సినిమాతో పాటు సినిమా హీరోలకు కూడా మంచి పేరు రావడం జరిగింది. ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి, అలాగే రాజమౌళి గారికి ఏకంగా జేమ్స్ కెమెరాన్ సైతం ఆయన మెచ్చుకోవడం జరిగింది. అలాగే RRR సినిమాలోని ఏదైతే నాటు నాటు సాంగ్ ఉందో ఆ సాంగ్కి ఆస్కార్ అవార్డు సైతం వచ్చింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలు కూడా 500 కోట్లను వసూలు చేయగలయని చెప్పి రాజమౌళి గారు చూపించారు. తర్వాత బాహుబలి 2 సినిమాతో ఏకంగా 1800 కోట్లను తీసుకొచ్చి ఇండియన్ రికార్డ్స్ని షేక్ చేయడం జరిగింది. తర్వాత RRR సినిమాతో చాలా కాలంగా ఊరిస్తున్న ఏదైతే ఆస్కార్ అవార్డు ఉందో ఆస్కార్ అవార్డుని తీసుకురావడం జరిగింది మన తెలుగు సినిమాకి. సో ఇప్పుడు ఏకంగా లోకల్ అయిపోయింది, నేషనల్ అయిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్స్గా వెళ్తున్నాడు. సో రాజమౌళి గారు ఇంకా మన మహేష్ బాబు గారు ఇక్కడ ఫిస్టింగ్ చూస్తున్నారు కదా, నిజంగా వాళ్ళ హ్యాండ్ ఏ విధంగా పట్టుబడుతున్నారో అదేవిధంగా ఈ సినిమా మీద పట్టుబడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి కొంచెం షూటింగ్ మన హైదరాబాద్లో సెట్ అయితే కాశీకి సంబంధించి సెట్ వేసి అక్కడ ఫినిష్ చేశారు. ఇప్పుడు కెన్యా షెడ్యూల్ అయితే నడుస్తుంది. దాదాపు ఆల్మోస్ట్ 95% షూటింగ్ అయితే కెన్యాలో నడవడం జరుగుతుంది. సో రీసెంట్గా అక్కడ ప్రైమ్ మినిస్టర్ని కూడా మన వాళ్ళు కలవడం జరిగింది. రీసెంట్గా మహేష్ బాబు గారు కూడా అతన్ని కలిసి అక్కడ షూటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. సో ఆ షూటింగ్ నుంచి కొన్ని పిక్స్ అయితే బయటికి రావడం జరుగుతుంది. బేసిక్గా రాజమౌళి గారి రూల్స్లో సినిమా షూటింగ్ సంబంధించి కానీ, హీరోకి సంబంధించి కానీ, స్టోరీకి సంబంధించి కానీ ఎలాంటి హింట్ బయటికి ఇవ్వకూడదు. బట్ రీసెంట్గా మేము చూస్తున్నట్టయితే మహేష్ బాబు గారి కంటిన్యూగా పిక్స్ బయటకు వస్తున్నాయి. అంటే అక్కడ రాజమౌళి గారి రూల్స్ బ్రేక్ కావడం జరిగింది. మరి పిక్స్ ఎలా వస్తున్నాయంటే కెన్యా గవర్నమెంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇంతకుముందు మన కెన్యా అంటే ఒక దేశంగా మాత్రమే తెలుసు. కానీ రాజమౌళి గారి, మహేష్ బాబు గారి ఒక షూటింగ్ అక్కడ తీయడం వల్ల ఇప్పుడు కెన్యా వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా టాపిక్ SSMB 29. ఇప్పుడు మన ఇండియాలో వస్తున్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా SSMB 29, AA22, స్పిరిట్, రామాయణ, అలాగే డ్రాగన్ సినిమా. ఇవి చాలా అంటే చాలా పెద్ద సినిమాలు. ఈ సినిమాలు రిలీజ్ అయిన రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోతకు వస్తుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రజెంట్ మన ఇండియాలో ఎక్కువ బడ్జెట్ మూవీ ఏదంటే రామాయణ. దాదాపు 4000 కోట్లతో రూపొందుతుంది. ఆ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. కానీ అయితే SSMB 29 వస్తుందో ఈ సినిమాకి మొదటి బడ్జెట్ 1000 కోట్లు అనుకోవడం జరిగింది. తర్వాత ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు 1300 కోట్లు అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఏంటంటే ఈ సినిమా మీద మాత్రం కొద్దిగా హోప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా రాజమౌళి గారు అనౌన్స్మెంట్ చేసిందంటే SSMB 29 సినిమా దాదాపు 120 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అంటే ఏ విధంగా కలెక్షన్లు వసూళ్ల కలెక్షన్ కురుస్తుందో ఖచ్చితంగా మనం చూడాల్సిందే. సరే, 120 దేశాల్లో మరి సినిమా రిలీజ్ అవుతుంది కదా, 120 కంట్రీస్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఒకవేళ సినిమాలో కంటెంట్ అద్భుతంగా అయ్యగలిగితే రాజమౌళి గారి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయనకి తీసిన ప్రతి సినిమాలో కూడా ఆయన సినిమా బడ్జెట్ను మించి కలెక్షన్లు వసూలు చేస్తూనే ఉంటాయి, ముందుకు వెళ్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు SSMB 29తో 10,000 కోట్లకు టార్గెట్ చేస్తారంటే అవునని అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా మరి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 120 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మొదటి రోజు ఎంత వసూలు చేసే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రాజమౌళి గారు దాదాపు ఆయన కెరియర్లో 1800 కోట్ల కలెక్షన్ తీసుకొచ్చిన సినిమా ఉంది, అలాగే 1000 కోట్లు తీసుకొచ్చే సినిమా ఉంది. కానీ మహేష్ బాబు గారికి అంత పెద్ద సినిమా లేదు. ఆయన ఇప్పటి వరకు మన రీజనల్ లాంగ్వేజ్ దాటి బయటికి వెళ్ళలేదు. అయినప్పటికీ ఆయన స్టామినా తెలుగులో ఈజీగా 300 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారు కలిసి మొదటి రోజు ఎన్ని కోట్లను వసూలు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే SSMB 29 సినిమా మనకు గ్లోబల్ వైజ్గా వస్తుంది కాబట్టి 120 దేశాలు మన దేశానికి వస్తే పక్కన పెడితే మిగిలినవి 119 దేశాలు. మరి 119 దేశాల్లో మొదటి రోజు SSMB 29 సినిమా ఒక్కొక్క దేశంలో 10 కోట్లను వసూలు చేసినా కానీ ఈ సినిమా 1190 కోట్లను వసూలు చేస్తుంది. అలాగే నెక్స్ట్ మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియాలో ఖచ్చితంగా ఇక్కడ రాజమౌళి గారి సినిమా కాబట్టి, అలాగే ఇది గ్లోబల్ వైజ్గా వస్తుంది కాబట్టి కంటెంట్లో మైథాలజీ ఇంకా జంగిల్ అడ్వెంచర్ లాంటి కొత్త రకమైన సినిమాని మన ఇండియన్ ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మొదటి రోజు ఇండియా నుంచి ఒక 200 కోట్లు వేసుకున్నా కానీ ఈ సినిమా దాదాపుగా 1390 కోట్లను వసూలు చేస్తుంది. అంటే దాదాపుగా 1400 కోట్లు అనుకోండి. ఏంటి భయ్యా మరి 1400 కోట్ల ఒక్కొక్క దేశంలో 10 కోట్లు వసూలు చేస్తుందా? చాలా చిన్న దేశాలు కూడా ఉంటాయి కదా అని మీకు డౌట్ వస్తుంది. సరే, మన సౌలభ్యం కోసం ఏంటంటే ఇదే 119 దేశాలు ఉన్నాయి కదా, ఈ 119 దేశాలని ఒక్కొక్క దేశంలో 5 కోట్లు వసూలు చేస్తుంది అనుకోండి. ఒక్కొక్క దేశంలో 5 కోట్లు డే 1 రోజు, ఓపెనింగ్ డే రోజు ఒక్కొక్క రోజు 5 కోట్లు వసూలు చేసిన సినిమా దాదాపు 595 కోట్లను వసూలు చేస్తుంది. అంటే మన ఇండియా నుంచి ఎటు ఏం చేసినా 200 కోట్లు ఈజీగా వస్తుంది. సో ఇక్కడ 795 కోట్లు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 800 కోట్లకు దగ్గర రావడం జరుగుతుంది డే 1 కలెక్షన్. ఒకవేళ ఇది సాధ్యమైతే, ఈ విధంగా సాధ్యమైతే కంటెంట్ ఎక్సలెంట్గా ఇవ్వగలుగుతాయి. మరీ ఇది కూడా ఎక్కువగా అని అనుకుంటారు కదా, కొంతమంది ఉంటారు కదా ఎవరో కూడా మరీ నువ్వు ఎక్కువ చెప్పేస్తున్నావు అని చెప్పి. సరే, ఇదే 119 దేశాల్లో ఒక్కొక్క దేశంలో 2 కోట్లు వసూలు చేసింది అనుకోండి. కేవలం 2 కోట్లు రావా ఒక్కొక్క దేశంలో. అక్కడ రాజమౌళి గారి సినిమా అది మెయిన్గా
ఎందుకంటే ఆయన గురించి గ్లోబల్ వైజ్గా మొత్తం తెలుసు. సో ఇంకా మన హాలీవుడ్ హీరో మహేష్ బాబు గారు బై మిస్టేక్లో ఆయన టాలీవుడ్లో పుట్టాడు కానీ యాక్చువల్లీ ఆయన హాలీవుడ్ హీరో. సో ఇలా మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క దేశంలో 2 కోట్లు వసూలు చేసినా కానీ 238 కోట్లు. సరే మన ఇండియా నుంచి 200 కోట్లు వేసుకోండి. సో ఎంత అవుతుంది? 438 కోట్లు. అంటే మొదటి రోజు సినిమా 438 కోట్లు ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. సరే ఇంకా వద్దు భయ్యా అంటే ఇక డైరెక్ట్ 119 కోట్లు వేసుకుందాం. 119 కోట్లు ఒక్కో దేశంలో 1 కోటి, అలాగే మన ఇండియాలో 200 కోట్లు, ఓవరాల్గా 320 కోట్లు. సో సాటిస్ఫై అంటే సాటిస్ఫై. ఓకే, ఒక్కొక్క కోటి వేసుకున్నా కానీ ఒక్కొక్క దేశంలో 320 కోట్లు, మన ఇండియాలో 200 కోట్లు కన్ఫర్మ్. అది మిగతా దేశాల్లో ఒక్కొక్క కోటి వేసుకున్న 319. ఒకవేళ SSMB 29 కంటెంట్ మంచిగా ఉండి రాజమౌళి గారి మార్క్ కానీ కొనసాగుతూ ఒకవేళ నిజంగా ఒక్కొక్క దేశంలో 10 కోట్లు వసూలు చేయగల స్టామినా ఉంటే 1400 కోట్లు వస్తుంది. సరే 500 కోట్లు అనుకుంటే 795 కోట్లు వస్తుంది, అంటే 800 కోట్లు అనుకోండి. 2 కోట్లు వేసుకున్న 440 కోట్ల వరకు రావడం జరుగుతుంది. సరే మన సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా తగ్గించుకున్న 320 కోట్ల వరకు వస్తుంది. సో ఈ విధంగా అనమాట. ఎందుకంటే సినిమా అనేది చాలా గ్లోబల్ వైజ్గా వెళ్ళిపోతుంది. ఇది గ్లోబల్ వైజ్గా వెళ్ళిపోతుంది. అలాగే అడ్వెంచర్ ఇంకా మైథాలజీని కలిపి తీస్తున్నారు. అందులో రాజమౌళి గారి మార్క్ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా పేరు దక్కుతుంది. అలాంటి పేరు దక్కిన వాళ్ళలో, అలాంటి గౌరవం దక్కిన వాళ్ళలో రాజమౌళి గారు ఒకరు. సో రాజమౌళి గారికి ఇప్పుడు గ్లోబల్ వైజ్గా ఫ్యాన్స్లో మంచి పేరు ఉంది కాబట్టి ఇక రాజమౌళి గారి మార్క్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుంది. ప్రియాంక చోప్రా ఆల్రెడీ హాలీవుడ్లో నటిస్తుంది, సినిమాలు తీస్తుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్కి సంబంధించి ఒక హీరోని కూడా ట్రై చేస్తున్నారు. ఒకవేళ అతను కూడా చేస్తే అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నాడు. అలాగే ఇక్కడ మన హాలీవుడ్ హీరో మహేష్ బాబు గారు ఉన్నారు. సో ఖచ్చితంగా సాధ్యమయ్యే విషయమే. సో ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఇది ఒప్పుకోవాల్సింది ఒకరు. ఎందుకంటే ఇక్కడ మన రాజమౌళి గారు దర్శకుడు ఏదో మన ఇండియన్ సినిమా పొటెన్షియల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అందరు దీనికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన బాహుబలి అనే సినిమా తీయకపోతే మన ఉన్న హీరోలందరూ ఇంకా మన రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి సినిమాలు తీసుకునే వాళ్ళే. అసలు మనకు 200 కోట్లు 300 కోట్లే మన రీజనల్ లాంగ్వేజ్లో ఎక్కువ అనిపించేది. సో ఏంటంటే మన లోకల్ సినిమాల్ని నేషనల్ వైజ్గా తీసుకురావడం జరిగింది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది మన రాజమౌళి గారు, అలాగే మహేష్ బాబు గారు. సో రాజమౌళి గారిని చూసి ఇంకా చాలామంది డైరెక్టర్లు ఇన్స్పైర్ అయ్యి ఏ విధంగా పాన్ ఇండియా వైజ్గా మన వాళ్ళు రావడం జరిగిందో అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి అలాంటి పొటెన్షియల్, అలాంటి కంటెంట్ మన దగ్గర ఉంది. మన సినిమాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి హాలీవుడ్ ఆడియన్స్ కూడా చూడడానికి ఇష్టపడతారు కాబట్టి సినిమా అనేది మొదటి రోజు మంచి కలెక్షన్స్ వసూలు చేయాలి. సో మనం అనుకున్న ఫిగర్ రాకపోయినా రామాయణ లాంటి మూవీ మొదటి రోజు 500 కోట్లు ఈజీగా వసూలు చేయగలదు అని చెప్పి క్రిటిక్స్ చెప్తున్నారు. కాబట్టి SSMB 29 మూవీ ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారు, అక్కడ మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి మంచి కలెక్షన్స్ మొదటి రోజు అందుకోవాలి. లాంగ్ రన్లో ఈ సినిమా 10,000 కోట్ల వరకు వసూలు చేయాలని చెప్పి మనం కోరుకుందాం. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.